ఖమ్మం జిల్లా అన్నారగూడెంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని ఎంపీడీఓ సురేష్ కుమార్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో 40 ఇండ్లు మంజూరు చేశారని, వాటిలో ఇండ్లు ఉన్న వారికే మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లను నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా అన్నారగూడెంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయని ఎంపీడీఓ సురేష్ కుమార్ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో 40 ఇండ్లు మంజూరు చేశారని, వాటిలో ఇండ్లు ఉన్న వారికే మళ్లీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అర్హులైన నిరుపేదలకు ఇండ్లను నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కులగణనకి దేశంలో రాహుల్ గాంధీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరోలన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ప్రధాని మోడీ నిర్ణయం హర్షణీయమని, కానీ క్రెడిట్ మాత్రం రాహుల్దేనన్నారు. రాహుల్ గాంధీకి వచ్చిన ఐడియా మోడీకి ఎందుకు రాలేదని బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ చెప్పిన మాటను అనుసరించి కులగణనను చేసి రేవంత్ రెడ్డి జాక్పాట్ కొట్టాడన్నారు. రాహుల్ గాంధీకి ఎంత ముందు చూపు ఉందో చెప్పడానికి కులగణనే నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్రలో ప్రధానమైన అంశము, అందులో ఒక అంశం ప్రధానమైనది, అందులో ఒక అంశము కులగణన. రాహుల్ జాతీయ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు 2 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో ఇప్పుడున్న జనాభా ప్రకారము బ్రిటిష్ కాలంలో జనాభా 30 కోట్లయితే ఇందులో అన్ని కులాలు ఉన్నాయి. ప్రధానంగా మెజారిటీ బీసీలు, అన్ని కులాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ కానివ్వండి, ఓసీలు కానివ్వండి, అందుకని సమస్త కులాలు మతాలకు సంబంధించిన కులగణన ఇప్పుడున్న జనాభా ప్రకారము కులగణన జరగాలి అనేది రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధానమైన గత 2 సంవత్సరాల క్రితమే వారి జోడో యాత్రలో ఈ ప్రస్తావన తీసుకొచ్చి పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తూ వారిని దీని మీద ఒక నిర్ణయానికి రావాలని రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కులగణన అంశాన్ని బాగా లేవనెత్తి మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ఒక ప్రయత్నాలు 2 సంవత్సరాలు కొనసాగుతున్న సందర్భంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు కులగణన చేస్తాము అని వారు ప్రకటన చేయడం అందరూ కూడా. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కార్మికులని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జర్నలిస్టులు, కవులు కూడా కార్మికులే అన్నారు. ప్రభుత్వాలు సులభంగా కార్మికుల శ్రమని దోచుకునేలా చట్టాలు చేశారని గుర్తు చేశారు. మే 20న జరిగే సమ్మెలో జాగృతి తరపున కార్మికులందరూ పాల్గొనాలని కవిత అన్నారు. రేపటి తెలంగాణలో భూమి ఉన్నా లేకున్నా కార్మికుడిగా ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ మరొక తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేయాలని కవిత పిలుపునిచ్చారు. సాధించుకోవాల్సిన హక్కుల కోసం పోరాటం చేయాలి, కానీ వదిలిపెట్టొద్దన్నారు. ప్రతి ఒక్కరం కూడా కార్మికులనే అనుకుంటా నేను. అది సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు, క్షేత్ర స్థాయిలో పనిచేసే వాళ్ళు కావచ్చు. పొద్దున 9 నుంచి 5 వరకు పనిచేసే వాళ్ళందరం ఒక రకం కార్మికులం. అట్లనే మా జర్నలిస్ట్ మిత్రులు, మా కవి మిత్రులు ఉన్నారు. వీళ్ళంతా కలం కార్మికులు. పాపం వాళ్ళకి టైం ఉండదు, ఏముండదు. పొద్దున లేస్తే పెన్ను పట్టాలి, రాస్తూనే ఉండాలి. రాత్రి పగలన్న తేడా ఉండదు. వాళ్ళు ఒక రకం కార్మికులు. ఇక మేమున్నాం, పాలిటిక్స్ లో ఉన్నాం, పాలసీలు చేసేటోళ్ళు ఉన్నాం. మాకైతే రాత్రి పొగలు, పండగ, పబ్బము ఏది కూడా ఉండదు. ఇంతటా పనిచేస్తూనే ఉండాలి. కాబట్టి పని చేసే 10 మందికి సహాయం చేసేటటువంటి ప్రతి ఒక్కరం కూడా కార్మికులమే అని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. సులభంగా కార్మికుల శ్రమను దోచుకోవడానికే ఆ చట్టాలను తయారు చేసి, కాబట్టి ఆ చట్టాలు పోయేంత వరకు, కార్మికులకు ఫ్రెండ్లీగా ఉండే చట్టాలు వచ్చేంత వరకు కూడా మనందరం పోరాటం చేయాలి. మే 20 తారీఖున జరిగేటటువంటి దానికి కూడా, సమ్మె దేశవ్యాప్తంగా జరిగే సమ్మెకు కూడా మనందరం కూడా సహకారం అందించాలి. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొంటారని కూడా కార్మికులందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రేపటి తెలంగాణలో నీకు భూమి ఉన్నా లేకున్నా, నువ్వు కార్మికుడు అయినా ఉద్యోగివైనా, నిన్ను ప్రభుత్వం అట్లా ఆదుకోవాలి. ఆ దిశగా మన ప్రయాణం జరగాలి. అంటే భౌగోళిక తెలంగాణ మనం తెచ్చుకున్నాం, ఇంకా కూడా సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేటటువంటి సామాజిక తెలంగాణ మనం సాధించుకోలేకపోయినాం. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదని అక్కస్తో ఉన్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నాడని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదు, భయంతోనే అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరును మర్చిపోతున్నారని అన్నారు. ఒక మంచి పని చేయని రేవంత్ రెడ్డి పేరును ప్రజలెందుకు గుర్తు పెట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రానికి విలనని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే 2004లో చంద్రబాబు చేత నడ్డి విరగొట్టుకొని అడ్డం పడ్డ మీ కాంగ్రెస్ కేసీఆర్ ను ఆసరా చేసుకొని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో పెట్టి 5 ఏళ్లు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విలనైంది కాంగ్రెస్. ఎందుకు విలనైంది కాంగ్రెస్ ఏదో తెలంగాణ మీద దయదలిసి ఇయ్యలే. కాంగ్రెస్ ప్రజలు తంతరన్న భయానికి ఇచ్చింది, చచ్చిపోయిన కుటుంబాల ఉసురు తగులుతుందన్న భయానికి ఇచ్చింది, వెరసి తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ దీక్షకు లొంగి ఇచ్చింది తప్ప కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇచ్చింది. ఇస్తున్నాను అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది, మాట ఇచ్చి ఓట్లు ఎంచుకుంది కాబట్టి ఇచ్చింది. కాంగ్రెస్ ఊరికనే చివరికి తనలబడి ఇచ్చింది, అందుకే విలనైంది. ఎందుకు విలనైంది అంటే కాంగ్రెస్ ఎందుకు విలనైంది దానికి మేమెవరమో కాదు, నువ్వే సాక్షివి. నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి. సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది, ప్రజల చెవుల్లో మారు మోగుతూనే ఉంది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ సోనియా గాంధీ గురించి. మేము మాట్లాడలే, కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలే. కేసీఆర్ ఎప్పుడు బలిదేవత అనలే సోనియా గాంధీని. ఇచ్చి తీరాలి, నువ్వు మాట ఇచ్చినమని అడిగిండు. నీలాగా ప్రధాని మోడీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్లీ మట్టి మాత్రమేనా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో కొట్టారని, ఆశలపై నీళ్లు చల్లి వెళ్లారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపన పేరుతో వస్తున్న మోడీకి గత హామీలను గుర్తు చేయడానికే ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని షర్మిల తెలిపారు. ఈ మట్టిని చూసిన ప్రతిసారి 2015 నాటి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని, 10 ఏళ్లుగా జరిగిన జాప్యంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె హితవు పలికారు. మరోసారి ఆంధ్రులను మోసం చేయబోనని ఆయన స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తానని ప్రధాని లిఖితపూర్వకంగా సంతకం చేసి ఇవ్వాలని అన్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అమరావతిలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు. ప్రధాని మోడీ ప్రారంభోత్సవంతో అమరావతిలో నూతన శకానికి నాందిగా నిలుస్తుందని మంత్రి నారాయణ అన్నారు. సర్వహంగులతో పునఃశంకుస్థాపన కార్యక్రమానికి అమరావతి ముస్తాబవుతుందని అంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. మోడీ రాకతో అమరావతి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అంకితం చేసేందుకే రేపు మోడీ రానున్నారు. దీనిపైన మరింత సమాచారం అందించేందుకు మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మనతో పడుతున్నారు. నారాయణ గారు ప్రధానంగా చెప్పండి, అంటే రేపు నుంచి నూతన అధ్యాయం ఎలా పునాది పడనుంది? పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే క్యారిడర్గా కానీ ప్రత్యేకంగా విద్య ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎటువంటి ఏర్పాటు చేస్తారు అండి? అమరావతి రాజధాని 2014-19లోనే టేకప్ చేశామండి. అప్పుడే 45,000 కోట్లకి టెండర్లు పిలిచాం. ఒక 5,000 కోట్లు ఖర్చు కూడా పెట్టడం జరిగింది, కాంట్రాక్టులు ఇవ్వటం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటాడుతూ రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. అయితే రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు మా ముఖ్యమంత్రి గారు. ఆ రైతు సోదరులను గత ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది, వాళ్ళని కొట్టింది, కేసులు పెట్టింది, స్టేషన్లు వేశారు, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి. అయినా ఒక్క రైతు కూడా జంకకుండా ఉద్యమాలు చేశారు. అయితే ప్రజలన్నీ గమనించి మొన్న ఎలక్షన్స్లో యాక్చువల్గా 2024 ఎలక్షన్లో కేవలం ఆ పార్టీకి 11 సీట్లతో పరిమితం చేసి ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టగట్టారు. అందువల్ల ఖచ్చితంగా ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో అది చేయాలనే ఉద్దేశంతో వెంటనే అమరావతి రాజధాని ముఖ్యమంత్రి గారు చేయమన్నారు. దానికి సంబంధించి అనేక హర్డిల్స్ ఉన్నాయి. అంటే కాంట్రాక్టర్స్ కాంట్రాక్ట్ క్లోజ్ చేయాలా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, వర్క్ కంటిన్యూ చేయాలా. వెంటనే మనం స్టార్ట్ చేయటం లేదు, క్లోజ్ చేస్తుంటాం, చేయలే. అందుకని మళ్ళా ఒక టెక్నికల్ కమిటీ వేసి వాళ్ళు నష్టపోకుండా రాష్ట్రం నష్టపోకుండా దాన్ని క్లోజ్ చేయడానికి 3 నెలలు పట్టింది. లేదంటే మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయారనుకోండి, మళ్ళీ వర్క్ ఆగిపోతుంది. అంతేకాకుండా ఏదైతే టవర్స్ బిల్డింగ్స్ అన్ని టేకప్ చేసి కొంత 85% అయినాయో 6 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. కాబట్టి దాని స్ట్రెంత్ని స్టడీ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి మెడ్రాస్ వాళ్ళకి ఇచ్చాం. చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళు యాక్చువల్గా దాన్ని స్టడీ చేసి మళ్ళీ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. దానికి మరొక 3 నెలలు పోయింది. ఇట్లా రివర్స్ టెండరింగ్ అని ఒకటి తీసుకొచ్చారు, జ్యుడిషియల్ రివ్యూ అని తెచ్చారు. వీటన్నిటినీ యాక్చువల్గా రివ్యూ చేసి చేయడానికి మరొక 2 నెలలు, మొత్తం మీద 8 నెలలు యాక్చువల్గా గత ప్రభుత్వం చేసిన నిర్ణయం వల్ల ఆ ట్రబుల్స్ అన్నిటి నుంచి బయటికి రావడానికి పట్టింది. ఇవన్నీ అయిపోయినాయి. గత 2 నెలలు యాక్చువల్గా టెండర్లు పిలిచాము. దాదాపు 50,000 కోట్లకి టెండర్లు పిలిచి ఎల్వన్ కూడా ఇచ్చాము. 2014-19లో ఆ రోజు ప్రధానమంత్రి గారి చేతుల మీదే ఈ అమరావతి క్యాపిటల్ సిటీ ఫౌండేషన్ వేసాం. అందుకనే మా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పునర్నిర్మాణం కూడా, అంటే
పునర్నిర్మాణం చేయటం కూడా వారి చేతుల మీద చేయిస్తా అని పునఃప్రారంభం వారిని ఇన్వైట్ చేయటం వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. రేపు ఈవినింగ్ 3:25 ఇక్కడికి వస్తారు. వారి యొక్క ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని చేసి ఒక ముఖ్య నాయకులు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణమే ఢిల్లీ పోవడం జరుగుతుంది. ఇన్ని కోట్ల అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపన చేయనున్నారు మోడీ గారు. సుమారుగా 50,000 కోట్లకి యాక్చువల్గా సిఆర్డీఏ టెండర్లు ఇచ్చి ఎల్వన్ ఇచ్చిందండి. వాటికి అంటే సిఆర్డీఏ వరకు యాక్చువల్గా ఉంటుంది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఉండేవి కూడా యాక్చువల్గా ఎంత అనేది ఇంకా నాకు తెలియదు. దానికి కూడా రేపు యాక్చువల్గా చేయటం జరుగుతుంది. ఎలా ప్రజలు ఎంతమంది తరలి వస్తున్నారండి? ప్రజలకు మీ వైపు నుంచి ఇచ్చే భరోసా ఏంటి? యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారండి, అమరావతి రాజధాని ఒక్కరిది కాదు, రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలది. అందువల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇన్వైట్ చేయండి. 26 జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి ఇన్వైట్ చేయండి అని చెప్పడం జరిగింది. కలెక్టర్లు అందరికీ చెప్పాము. వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం 5 లక్షల పైగా ప్రజలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ కానీ, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఆ తర్వాత అన్ని ఏర్పాట్లు దానికి తగ్గట్టుగా చేయడం జరిగింది. నేనొక్కటే, ఇది మన పండగ, మన అమరావతి, మన రాజధాని, అందువల్ల అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమరావతి రాజధాని పునర్నిర్మాణ శంకుస్థాపనకి ప్రత్యక్షంగా హాజరు కాలేని వాళ్ళు పరోక్షంగా అయినా హాజరై తమ ఆనందాన్ని వ్యక్తం చేయాలని కోరుతున్నారు. అప్పుడు ఇప్పటికే అంటే అన్ని రకాలుగాను ఇక్కడ ఏర్పాట్లు చేశామని నరేంద్ర మోడీ గారు ఇక్కడికి చేరుకొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు కూడా రాష్ట్ర అధికార యంత్రాంగంతో పాటుగా మంత్రివర్గం కూడా సమావేశమైంది. ప్రత్యేకంగా మంత్రివర్గం కూడా సమాయత్తమైనట్లుగా మంత్రి నారాయణ గారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో వాసు, రాజు. ప్రపంచ ప్రఖ్యాత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రపంచంలోనే అగ్రగామిగా రూపొందిన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. రేపటి నుంచి అమరావతి పూర్వ వైభవాన్ని సంతరించుకొని దీనిపైన మరింత సమాచారం అందించేందుకు రవీంద్ర గారు మనతో పడినారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఎట్లా రేపటి నుంచి పూర్వ వైభవం సంతరించుకుని ఏర్పాట్లు చాలా అద్భుతంగా మనం అందరం కూడా కోరుకున్న రాజధాని ఇది, కలల రాజధాని. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కావాలని ఆ రోజున కమిటీ సిఫార్సు మేరకు ఇక్కడ ఇటు కృష్ణ, గుంటూరు జిల్లాల మధ్యలో ఈ అమరావతిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ రోజున పెద్ద ఎత్తున రైతులు ముందుకొచ్చి 34,000 ఎకరాల భూములు ఇచ్చారు. ఇచ్చినటువంటి భూములకి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక రూపకల్పన చేసి సెక్రటరియట్ నిర్మాణం చేసుకున్నాం. ఆ రోజున అక్కడి నుంచి పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ రోజు వరకు జరుగుతున్నాయి. అసెంబ్లీ పనులు స్టార్ట్ చేసుకున్నాం. ఈ రోజు వరకు పనులు అక్కడ అసెంబ్లీ సెషన్స్ చేసుకున్నాం. హైకోర్టు నిర్మాణం పూర్తి చేసుకున్నాం. ఇవాళ మిగతా భవనాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఒక అద్భుతమైనటువంటి నగరంగా, మహానగరంగా అమరావతిని చేసుకోవాల్సినటువంటి తరుణంలో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల్లోనేమో ఒకటి అమరావతి రాజధాని అని చెప్పి ఎన్నికలైన తర్వాత 3 రాజధాని పేరుతో ప్రజల్ని మోసం చేసి ఎన్నికలైన తర్వాత ఆ రోజున చేసినటువంటి దాని వల్ల రైతాంగం త్యాగం 34,000 ఎకరాల భూమిని ఇచ్చినటువంటి రైతాంగం మొత్తం కూడా రోడ్డెక్కారు. వాళ్ళ మీద లాఠీ చార్జీ చేసి ఆడబిడ్డలను కూడా చూడకుండా లాఠీ చార్జ్ చేసి రక్తాల కారులాగా వాళ్ళు పోరాటం చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఇవాళ వాళ్ళందరి సహకారంతో ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం మరి మళ్లీ తిరిగి అమరావతి పనులు పునః ప్రారంభించుకున్నాం. దానికి ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా రావడం అనేది ఒక శుభ పరిణామం. మరి దానికి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి రావాలని చెప్పి మనందరం కూడా ఆహ్వానించుకుంటున్నాం. మరి దానికి పెద్ద ఎత్తున వచ్చేదానికి ఎక్కడ కూడా ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. తద్వారా మరి ఒక స్ఫూర్తిని ప్రపంచానికి ఇవ్వబోతా ఉన్నాం. దానికి వచ్చే వారందరూ కూడా ఎక్కడ ఏ లోటు రాకుండా ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున రావాల్సిందిగా అందరినీ కోరుతాం. అయితే ప్రధానంగా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయి నరేంద్ర మోడీ చేతుల మీద గుండానే రేపు 3:15 పైలాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధానంగా ఈ ఏర్పాట్లు చేయనున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లుగా మంత్రులు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా స్పెషల్ అధికారులందరూ కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ జరిగే పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అంటే ప్రపంచ పటంలోనే అగ్రగామిగా నిలిపేందుకు, పారిశ్రామిక వాడగా గానీ, అభివృద్ధి పనులు గానీ నిలిపేందుకు ఇక్కడ నుంచే మనకి ఏదైతే సభాస్థల వద్ద ప్రస్తుతం ఉన్నానో ఈ సభాస్థల నుంచే మోడీ గారు తన ప్రసంగం ద్వారా కూడా కోట్లాది రూపాయల ప్రాజెక్టులు కూడా ప్రజలకు అంకితం చేయనున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖంగా అభివృద్ధి చెందేందుకు అంటే అన్ని వైపుల నుంచి కూడా ఒక న్యాయ వ్యవస్థ కానివ్వండి, అలాగే వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అలాగే దీనికి సంబంధించిన ఐటీ ప్రాజెక్టులు, వీటన్నిటిని కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ప్రజలకు అంకితం చేయనున్నారు. మరింతగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేందుకే మోడీ ప్రసంగం ఉంటుంది. అలాగే మోడీ కూడా రేపు అమరావతి కేంద్రంగానే ప్రజలపైన వరాల జల్లు కురిపించడం కాగా 100% ఖచ్చితమైన హామీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారు. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని చెప్పేసి మాత్రం మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిరణ్ తో వాసు, అమరావతి.